గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. నరసింహపురం పురం ఏదో తీశారు కదా Yeah. గుర్తుంది నాకు అది 2021 జూలైలో ఓకే రిలీజ్ చేసాం. దానికి ఒక పెద్ద స్టోరీ. మళ్ళీ చేతులు కాల్చుకున్నారా సేఫా హానెస్ట్లీ స్పీకింగ్ చేతులు కాల్చుకున్నాము, ఎందుకంటే అది కమర్షియల్ హిట్ కాదు, బట్ ఒక ప్రయత్నం. అంటే నా వరకు నేను దాన్ని ఒక చిన్న అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆ, ఎవరి సపోర్ట్ లేకుండా మా ఫ్రెండ్ డైరెక్టర్ శ్రీరాజు నేను కలిసి చేసుకుని 2019లో స్టార్ట్ చేసిన ప్రాజెక్టు అక్కడ ఆగుతూ 2020లో కరోనా వల్ల మొత్తం ఆగిపోయి మళ్ళీ 20 ఎండింగ్లో స్టార్ట్ చేసి 21 జూన్లో రిలీజ్. అంటే ఒక సినిమా చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది నాకు, నా స్థాయికి. సో బట్ ఎండ్ ఆఫ్ ద డే రిలీజ్ చేయగలిగాం. ఆల్మోస్ట్ ఒక 100 థియేటర్స్లో రిలీజ్ చేసాం. బట్ అప్పుడు కరోనా సెకండ్ వేవ్ అయిన తర్వాత థియేటర్స్ అప్పుడే ఓపెన్ అవ్వటం వల్ల ఎవరు చూడలేదు సినిమాని. బట్ చూసిన కొంతమంది కావచ్చు బాగుంది, బాగా అటెంప్ట్ చేశారని చెప్పారు. ఆ సినిమాలో సాంగ్స్ నిజంగా చాలా బాగుంటాయి, హార్ట్ టచింగ్గా ఉంటాయి. ఎప్పుడైనా వ్యూవర్స్ ఇంట్రెస్ట్ ఉంటే అమెజాన్ ప్లాట్ఫామ్లో ఉంది, చూడొచ్చు. అంటే సంపాదించుకున్న 10 రూపాయల సినిమా కోసం పెట్టాల్సి వచ్చిందా, లేకపోతే బయట నుంచి వడ్డీలుగా తెచ్చి అప్పులు పోదవాల్సి వచ్చిందా? హానెస్ట్గా సంపాదించింది పెట్టాము, బయట నుంచి వడ్డీలు కూడా తెచ్చాము. ఎందుకంటే ఐ అగ్రీ దట్ నేను ప్రాపర్ ప్లాన్డ్గా నేను వెళ్ళలేదు సినిమా పరంగా. అప్పటిదాకా లైఫ్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా ఫాదర్స్ ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు, మనకి ఆస్తులు కూడా లేవు. హానెస్ట్లీ ఇప్పటికి కూడా నేను క్రియేట్ చేసుకోలేదు. ఓకే, కానీ ప్యాషన్తో, అవుట్ ఆఫ్ ప్యాషన్ ఏదో ప్రూవ్ చేసేసుకుందామనే తపనలో 100% ప్లాన్ చేయలేదు. అంటే ఇది నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, ఎంతవరకు వెళ్తుంది. ఎందుకంటే చాలామంది నాలాగే ఇండస్ట్రీలో ఏదో చేసేద్దాం, ఏదో ప్రూవ్ చేసేద్దాం అని అంటే అనుకుంటారు. కొత్త వాళ్ళకంటే ఉండొచ్చు సార్ ఆ మోజు. అవును, మీరు ఆల్రెడీ వచ్చి 23 ఇయర్స్ అయిపోయింది కదా. ఎస్ కరెక్ట్ మీరు అన్నది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ హ్యాపీగా వెళ్తున్న ఇదిని అలాగే వెళ్ళిపోవచ్చు కదా అని అందరికి అనిపిస్తుంది. కానీ నాకేమనిపించిందంటే ఇలా ఎంతకాలం మొనాటనస్, అంటే టెలివిజన్ ఇండస్ట్రీలో దాదాపు 15-20 సంవత్సరాలు మొనాటనస్ వర్క్ చేస్తూ ఉండి ఏదో చేద్దాం, కొత్తగా ప్రయత్నం చేద్దామని ఆ సినిమాలో గుండు కూడా కొట్టించుకున్నాను ఒరిజినల్గా. సో అంత అటెంప్ట్ ఎందుకు చేశానంటే అఫ్కోర్స్ కమర్షియల్గా ప్లానింగ్ లేదు, 100% లేదు. కానీ తపన, లోపల ఉన్న యాక్టర్ అనేవాడు ఉంటాడు కదా, వాడు ఏదో తోసి ప్రయత్నం చేయి, తప్పే ఉంది అనే ఇదితోటి, ఆ ప్రోద్బలంతో నిజంగా వితౌట్ ప్రాపర్ ప్లానింగ్ చేయటం జరిగింది. అది డిజాస్టర్ అని చెప్పచ్చు. ఎన్ని కోట్లు లాస్ అయ్యి ఉంటారు? అంటే అన్ని కోట్లు లేవులేండి, మహా అంటే 1 కోటి రూపాయలు దగ్గర. ఇప్పటికి వడ్డీలు కడుతున్నారా లేకపోతే? కొన్ని కడుతున్నాం వడ్డీలు ఇప్పటికీ. ఇప్పటికి కూడా ఎస్. ఏమన్నా డిప్రెషన్లోకి వెళ్ళారా ఆ టైంలో కొంచెం? డిప్రెషన్ వెళ్ళలేదు, కానీ గుణపాఠం లాగా తీసుకున్నాను దాన్ని. ఎందుకంటే డిప్రెషన్ అయిపోతే మనల్ని నమ్ముకున్న ఫ్యామిలీ మెంబర్స్ లేదా మనకున్న ఫ్యామిలీ అందరూ ఫంబుల్ అయిపోతారు. ఎందుకంటే మనకు తెలిసిన విద్య ఇది ఒక్కటే. ఈ మొదటి నుంచి కూడా వేరే బిజినెస్లు కానీ ఇది కానీ అది కానీ XYZ చేసే స్థాహత లేదు, ఓపిక అంతకంటే. సర్కిల్ లేదంటారా? మెయిన్ సర్కిల్ ఉండింది, కానీ ప్రెజెంటేషన్ అంటారు కదా, ఓకే, నా దగ్గర అంత ప్రాపర్ ప్రెజెంటేషన్ లేకపోవటం ఒక మెయిన్. ఎందుకంటే